ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది సజీవ దానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటంటే మార్కాపురం సమీపంలో రాయవరం పలకల క్వారీ వద్ద గురువారం తెల్లవారుజామున కాలయముడు ప్రైవేట్ బస్సు రూపంలో విరుచుకుపడ్డాడు. ఇక గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఎదురు వస్తున్నటువంటి టిప్పర్ ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘర్షణలో ఎంత తీవ్రంగా ఉందంటే డీజిల్ ట్యాంక్ పగిలి క్షణాల్లో మంటలు బస్సు నిలువున దహించి వేశాయి. బయటికి వచ్చే మార్గం లేక మంటలు వేడికి కిటికీలు కూడా తెరవలేక 10 మంది ప్రయాణికులు సజీవదానం కావడం అత్యంత కలిసివేసే అంశం. ఇక మృతుల ఆర్తనాదాలు ఇక ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనించగా మంటల దాడికి బస్సు కేవలం ఇనుప అస్థి పంజరంలా మారిపోవడం ప్రమాదం ఎంత తీవ్రత అద్దం పడుతుందో. ఇక ఈ ప్రమాదంలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుండగా ప్రాణభయంతో కిటికీలు పగలగొట్టుకొని ఇక బయటపడిన వారు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితులు పలువురి పరిస్థితి విషమంగా ఉండడం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు అయితే భావిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతుల వివరాలు సేకరించడంలో మరియు వారి కుటుంబ సభ్యులు సమాచారం అందించిన అధికారులు పెద్ద సవాలుగా మారింది. క్షేత్రస్థాయిలో అగ్నిమాపక సిబ్బంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంటలను అదుపులు చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగింది. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం మితిమీరిన వేగం, వారి డ్రైవర్ల అజాగ్రత్త ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణాలని తెలుస్తుంది. తెల్లవారుజామున వచ్చేటువంటి నిద్రమత్తులో రహదారి మలుపులను అంచనా వేయలేకపోవడం, ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో విపత్తు సంభవించి ఉండవచ్చని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిబంధనల విరుద్ధంగా వేగంగా ప్రయాణించడం పైన సర్వత్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఇక మృతుల సంఖ్య దాదాపు 10 నుంచి 14 ఉన్నట్లు ఇక మొత్తానికైతే ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే ఉందని అంటున్నారు. మొత్తానికైతే విషాద ఘటన ఛాయలు అయితే అలుముకున్నాయి.